పనిచేస్తారు, కొందరు రాజకీయ లబ్ధి కోసం పనిచేశారు. ఆయన అలా కాదు. అన్నా అని వస్తే ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిలా విరాళాలకు మరో పేరు. ఆయన ఎవరనుకున్నారు? ఆయనే బండి కిష్టప్ప. ఆయన వన్నూరప్ప లక్ష్మమ్మకు జన్మించిన ముద్దుబిడ్డ. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వాల్మీకి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు బండి కిష్టప్ప అనే వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు కాదు. ఒక సాధారణ వ్యక్తి. పేదలకు ఎవరైనా కష్టం వస్తే నేనున్నాను అంటూ ధైర్యం చెప్పే వ్యక్తి. ఎవరికైనా ఆపద వస్తే ఆపద్బాంధవుడిలా ఆదుకోవడం, ఎవరికైనా కష్టం వస్తే కల్మషం లేని వ్యక్తిగా వారిని ఆర్థికంగా ఆదుకోవడం, దేవాలయాలు నిర్మాణం కొరకు కొన్ని లక్షల రూపాయలు విరాళం అందించిన వ్యక్తి మన బండి. అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే అన్నదానానికి విరాళం అందించడం, వాల్మీకి విగ్రహాలు అలాగే అంబేద్కర్ విగ్రహాల లాంటివి మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున విరాళాలు అందించడం, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా పేదవాళ్లు మరణిస్తే వారికి సంతాపం తెలిపి దహన సంస్కారం కొరకు ఆర్థికంగా వారిని ఆదుకోవడం, పేదవాళ్లు వివాహం జరపాలనుకుంటే నూతన వధూవరులకు నూతన వస్త్రాలు ఆర్థికంగా ఆదుకోవడం, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అనే తేడా లేకుండా ఆయన దగ్గరికి వార్తను తీసుకెళ్తే ప్రతి పేదవాడికి సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి మన బండి. ఇంత మంచి వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు అని రాయదుర్గం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాయదుర్గం పట్టణంలో ఆగిపోయిన వాల్మీకి కళ్యాణ మంటపం నిర్మాణ పనులను పూర్తిగా నిర్వర్తించినందుకు రాయదుర్గం వాల్మీకి సంక్షేమ సేవా సమితి తరపున రాయదుర్గం నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ మంటపం ఉందని వాల్మీకి బంధువులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికారం లేకపోయినా ఇంత మంచి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి రాజకీయాలకు వస్తే చాలా బాగుంటుందని రాయదుర్గం నియోజకవర్గం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, కుల బాంధవులు ఇంత మంచి వ్యక్తి మా వాల్మీకి జాతిలో పుట్టడం మేము చేసిన పుణ్యం అంటూ వాల్మీకులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.